హాయ్ ఫ్రెండ్స్, శిశు సంక్షేమ శాఖ అయినటువంటి వైఎస్ఆర్ కడప జిల్లా నుండి అయితే మనకు జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే మనకు 170 వేకెన్సీని భర్తీ చేస్తున్నారు. అంగన్వాడీ అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్ని భర్తీ చేస్తున్నారు. చూసుకోవచ్చు ఇక్కడ ఫుల్ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఇచ్చారు. ఈ విధంగా ఫుల్ నోటిఫికేషన్ జిల్లా మహిళా అదేవిధంగా శిశు సంక్షేమ శాఖ సాధికారి వారి కార్యాలయం కడప జిల్లా వైఎస్ఆర్ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టోటల్గా 171 వేకెన్సీని భర్తీ చేస్తున్నారు. అంగన్వాడీకి వచ్చేసి మనకు 30 వేకెన్సీ, అదేవిధంగా అంగన్వాడీ సహాయకురాలు హెల్పర్కి వచ్చేసి 141 వేకెన్సీ భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే మనం టోటల్గా 171 వేకెన్సీ భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించి అయితే మనం ఆఫ్లైన్ ద్వారా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వీడియోని కంప్లీట్గా చూడండి. నేను ఆఫ్లైన్ ద్వారా ఎలా అప్లై చేయాలనో లాస్ట్లో అయితే చెప్పాను. అదేవిధంగా కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మన పాయింట్ గమనించవచ్చు. ఫస్ట్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ 1/7/2026 నాటికైతే మనకు 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్యలో అయితే ఎవరు ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టు మనకి ఇచ్చారు, దరఖాస్తు చేసిన అభ్యర్థి వచ్చేసి మనకు స్థానిక వివాహిత మహిళ అయితే ఉండాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసుకున్నట్టు అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకుర పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకోరు అభ్యర్థులు అయితే మనకు 10వ తరగతి అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. చూసుకోవచ్చు ఇక్కడ ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్ కొరకు కేటాయించిన అంగన్వాడీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మాత్రమే ఎంపిక చేయదురని ఇచ్చారు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకి నోటిఫై చేయబడిన ఇచ్చారు. మరియు నోటీస్పై చేయబడిన ఎస్సీ ఎస్టీ అంగన్వాడీ కేంద్ర పోస్టులకు సంబంధించిన అయితే మనకు 21 సంవత్సరాలు అభ్యర్థులు అందుబాటులో లేనప్పుడైతే మనకు 18 సంవత్సరాలు అభ్యర్థులు దరఖాస్తు పరిగణన తీసుకుంటామని కానీ ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పారామీటర్లు అదేవిధంగా పోస్టుల సంఖ్యను అభ్యర్థులను ఎంపిక కమిటీ ఎంపిక విధానం చూసుకున్నట్టు జరుగుతుందని ఇచ్చారు. చూసుకున్నట్లయితే మనము ఇక్కడ ఫస్ట్ 10th క్లాస్ అనేది మనకు 50 మార్కులు ఇచ్చారు. నెక్స్ట్ వన్ మనకు ప్రీ స్కూల్ ఇచ్చారు. చూసుకోవచ్చు ప్రీ స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ వారు ఇచ్చారు 5 మార్కులు. దీనికి మనకు వర్కింగ్ యాజ్ ఈసీ వర్కర్ అని ఇచ్చారు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టు మనకు విండోకి 5 మార్కులు ఇచ్చారు. నెక్స్ట్ మనకు విండో విత్ మైనర్ చిల్డ్రన్ అడిషనల్కి సంబంధించి 5 మార్కులు, అదేవిధంగా క్యాండిడేట్ హో యాస్ ఇచ్చారు. దీనికి 10 మార్క్స్. దీనికి మనము బాలా సాధన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అది లేదా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చారు. ఇక్కడ 5th ఇచ్చారు డిఫరెంట్ యాబిలిటీ క్యాండిడేట్కి సంబంధించి 5 మార్కులు ఇచ్చారు అప్లైడ్కి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చూసుకున్న 6thకి మనకు ఓవరాల్ ఇంటర్వ్యూ ద్వారా అయితే టోటల్గా 20 మార్కులు, టోటల్గా మనకు 100 మార్క్స్ ఇచ్చారు. ఇక్కడ 5th పాయింట్ వరకు అయితే మనం ఎవరైతే ఎలిజిబుల్ అయినారో వాళ్ళైతే మనకు ఇక్కడ ఇచ్చారు గజిటెడ్ అధికారి వారిచే అజిస్ట్రేషన్ చేయించుకొని అయితే మనకు ధృవీకరణ పత్రాలను జతపరచాలని ఇచ్చారు. ఈ పాయింట్లో మనకు చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఉత్తర్వుల సంఖ్య ఇచ్చారు. ఇక్కడ రిజర్వేషన్కి సంబంధించినది మనకు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ అదేవిధంగా డిసేబిలిటీకి సంబంధించిన అయితే మనకు సర్టిఫికేట్ అనేది జతపరచాల్సి ఉంటుంది. అది సర్టిఫికేట్లు కానీ మనకు వ్యాలిడ్ అయి ఉండాలని ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు ఇచ్చారు మున్సిపాలిటీ పరిధిలోని వార్డు స్థానికత ప్రతిపాదన తీసుకొనబడుతుంది. దీనికి సంబంధించి అయితే మనకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటరు అదేవిధంగా సంబంధించింది అయితే మనకు జతపరచాల్సినది ఉంటుందని మెన్షన్ చేశారు. అటు చెడని వేళ అయితే మనకు దరఖాస్తును పరిగణలోకి తీసుకోబడవు అని ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు అంగన్వాడీ కార్యకర్తలు అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్స్కు గౌరవ కార్యకర్తలను చెప్తున్నారు. అదేవిధంగా వారికి ఈ నియామకం పూర్తిగా తాత్కాలికముగా అయితే మనకు పోస్టును భర్తీ చేస్తున్నారని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ అయితే మనకు వీళ్ళకి సంబంధించి అయితే గౌరవ వేతనం మాత్రమే చెల్లిస్తబడతాయని ఇక్కడ మెన్షన్ చేశారు. అభ్యర్థులకు వారి అర్హతలను సంబంధించిన ధృవీకరణ పత్రాలను ఏదైనా గజిటెడ్ అధికారితో అసిస్టేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనకు శిశు అభివృద్ధి పథక సాధికార వారి కార్యాలయం ఇచ్చారు. ఐసిడిఎస్ ప్రాజెక్టు వారి కార్యాలయం ఎందు అయితే మనకు 13/4/2026 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించి తగు రసీదు పొందవాలని ఇచ్చారు. మనమైతే పొందవాలంటే మనకు నేరుగా అయితే పోవచ్చేమో ఇది మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నేరుగా పోయి కూడా మనమైతే రసీదు పొందవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు. చూడండి. అదేవిధంగా దరఖాస్తు చేసుకున్న ఆఖరి తేదీ వచ్చేసి మనకు 13/4 ఇచ్చారు. నెక్స్ట్ వన్ ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ ఇచ్చారు 23/4/2026 ఇచ్చారు. నెక్స్ట్ వన్ ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదర్శన చూసుకుంటే మనం సంబంధించిన రెవెన్యూ అధికారి డివిజన్ వారి కార్యాలయం ఇచ్చారు. ఇక్కడ మనం హైట్ పాయింట్ చూసుకోవచ్చు. ఈ ప్రకటనలో ఎటువంటి కారణము లేకుండా అయితే మనకు రద్దు అదేవిధంగా మరియు వాయిదా అనేది వేచి ఉండొచ్చని ఇచ్చారు. లేకపోతే మార్పు చేర్పులు అనేది చేస్తారని మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్ మనకు డీటెయిల్ ఆఫ్ పోస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్గా ఇచ్చారు. ఏ కేటగిరీ కింద ఏ విధంగా అనేది టోటల్గా ఇచ్చారు చూసుకోవచ్చు.
ఎస్సీ ఎస్టీ ఓసీ ఈడబ్ల్యూఎస్ ప్రతిదీ సంబంధించిన కేటగిరీ వైస్ మనకు బీసీఏ బీసీడీ ప్రతిదీ ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా వార్డు ఇచ్చారు, ఊరు, మండలము. దీనికి సంబంధించినైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కానీ చూసుకోవచ్చు దేనికి అప్లై చేయాలనేది. ఈ విధంగా అయితే మన అంగన్వాడీ అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్కు సంబంధించింది టోటల్గా 171 వేకెన్సీ భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆఫ్లైన్ ఫామ్ చూసుకోవచ్చు ఏ విధంగా అప్లై చేయాలనేది. ఈ నోటిఫికేషన్ సంబంధించి అయితే మ్యారేజ్ అయిన మహిళలు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇచ్చారు. అభ్యర్థి పేరు, భర్త పేరు ప్రతిదీ ఇక్కడ ఇచ్చారు, చూసుకోవచ్చు. అభ్యర్థి పేరు, భర్త పేరు, నెక్స్ట్ ఇక్కడ ఫోటో అతికేయాల్సి ఉంటుంది. అదే దరఖాస్తు పోస్టు పేరు ఇచ్చారు, ఏ పోస్టుకు అప్లై చేస్తున్నాం అనేది. అదేవిధంగా గ్రామం పేరు, సెంటర్ పేరు ఇచ్చారు. నెక్స్ట్ మనము కులం ఇచ్చారు, పుట్టిన తేదీ రాయాల్సి ఉంటుంది. 1/7/2026 నాటికి మనకు ఎంత ఏజ్ అనేది ఉందనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ మనకు విద్యా అర్హతలు చూసుకోవచ్చు. 10వ తరగతి ఉత్తీర్ణ ఎంతడా ఇచ్చారు. స్థానిక నివాసం ఎక్కడ అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ చిరునామా, పోస్టల్ అడ్రస్ ఇది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు, రాయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ అనేది మనది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఓటర్ గుర్తింపు కార్డు అయితే నెంబర్ అయితే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళైతే సర్టిఫికేట్కి సంబంధించి రాయాల్సి ఉంటుంది. వింతువులు ఉన్నారైతే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వింతువులో మనకు మైనర్ పిల్లలు కలిగి ఉన్నారా లేదా అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. వికలాంగుల రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ప్రీ స్కూల్ ట్రైనింగ్ సంబంధించింది పనిచేసిన కార్యకర్త ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ అభ్యర్థి అనాథ ఉండి బాలల సంవత్సరం ఇక్కడ వర్క్ చేసిన సంస్థలో ఆశ్రమంలో వర్క్ చేసిన వాళ్ళని రాయాల్సి ఉంటుంది. ఇక్కడ పై తెలిపినది మనం టోటల్గా అయితే వివరాలకు సంబంధించి వాస్తవాలే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మెసేజ్ చేశారు. జిరాక్స్తో పాటు ప్రతి అయితే మనం దరఖాస్తు పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ అభ్యర్థి సంతకం లాస్ట్లో అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ విధంగా అయితే మనకు కడప జిల్లాకు సంబంధించింది అయితే అంగన్వాడీ అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్కు సంబంధించి 171 వేకెన్సీ భర్తీ చేస్తున్నారు. ఈ విధంగా కొత్తగా మీ ఏ జిల్లాను చూస్తున్నదైతే మనం కామెంట్ చేయండి, ఎందుకంటే మీ జిల్లాకు సంబంధించి వస్తే నేనైతే అప్డేట్ చేస్తాను. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.